హలో, అందరూ బాగున్నారా? ఈరోజు మిలీనియర్ స్టోరీ గురించి తెలుసుకుందాం. వాళ్ళు మిలీనియర్స్ అయిన అత్యంత సాధారణ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం, ఉన్న దాంట్లో కాస్త విలాసవంతంగా జీవించడం అందరూ చేసేదే. కానీ ఇక కోటీశ్వరులైతే ఆ లగ్జరీ అందరికీ కనిపించేస్తుంది. కానీ దీనికి రివర్స్ ట్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆడంబర జీవితాన్ని పక్కన పెట్టి తక్కువ ఖర్చుతో రోజును గడిపేస్తున్నారు సంపన్నులు. అలాంటి వారి స్టోరీని ఇప్పుడు చూద్దాం. షాంగ్ సావెండ్రా ఒక వ్యాపారవేత్త. తను హార్వర్డ్లో విద్యను అభ్యసించింది. పర్సనల్ ఫైనాన్స్ వెబ్సైట్ను నిర్వహిస్తున్నారు. లాస్ ఏంజల్స్కి చెందిన షాంగ్ దంపతులు మల్టీ మిలీనియర్స్ అయినా వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. వీళ్ళకు ఒక 4 పడకల గదిని అద్దెకు తీసుకున్నారు. 4 బెడ్రూమ్ రూమ్ని అద్దెకు తీసుకున్నారు. వాళ్ళ ఆస్తి ఎంత ఉన్నా వాళ్ళు చాలా సింపుల్గా ఉందామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళకున్న ఆస్తిలో ఆదాయాన్ని దాచిపెట్టుకొని రిటైర్మెంట్ తొందరగా తీసుకుందామని ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే వాళ్ళిద్దరు పిల్లలు చదువుకు దానం చేయడానికి, పెట్టుబడులకు మాత్రం వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. మిగతా వాటికి మాత్రం బొమ్మలు అవన్నీ కూడా వాళ్ళు సెకండ్ హ్యాండ్లో తీసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు అంత సాధారణంగా ఎందుకు ఉన్నారంటే చిన్నప్పటి నుంచి ఉన్న లగ్జరీ ఫీలింగ్లో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కనిపించలేదు. సో వాళ్ళు ఆ లగ్జరీ నుంచి బయటకు వచ్చి నార్మల్ సాదా సీదా వాళ్ళలాగా ఉందామనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళకిద్దరి జీతం నెలకు లక్షల్లో ఉంటుంది. ఇద్దరు కలిసి ఒకే కార్ను వాడుతారు. లంచ్కు బాక్సులు తీసుకెళ్తారు. కిరాణా సరుకులు, దుస్తులన్నీ హోల్సేల్గానే కొంటారట. నెలలు 1-2 సార్లు మాత్రమే బయట ఫుడ్ ఎంజాయ్ చేస్తారంట. లాస్ వెగాస్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారు కావాలనుకున్నప్పుడు నచ్చినట్టుగా ఓ ఇంటిని కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారు. ఎర్లీ రిటైర్మెంట్ను ప్లాన్ చేసేసుకుంటున్నారు వీరు. ఇది షాంగ్ సావెండ్రా స్టోరీ. ఇలాంటి స్టోరీ ఇంకొకటి మిలీనియర్ది చెప్పుకోవాల్సిన స్టోరీ ఒకటి ఉంది. అది ఇప్పుడు చూద్దాం. అనీ కొలేది. ఈమె స్టోరీ ఇప్పుడు చూద్దాము. ఈమె ఒక రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్. డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలో ఈమె సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆమె $1 మిలియన్ పైగా విలువైన ఆస్తులున్నాయి. కానీ తన వద్ద ఉన్న కారును అమ్మేశారు. ఇంట్లో ఆహారానికే ఆమె ఓటు. జట్టును ఎక్కువగా పెరగనివ్వరు. ఏడాదికి 3 సార్లు మాత్రమే తన దుస్తులు తీసుకుంటుంది. ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడతారట. వెకేషన్కు వెళ్ళినా ఉచితంగా ఎక్కడ స్విమ్మింగ్ చేసుకునే అవకాశం ఉంటే అక్కడికే వెళ్ళి వాటిని ఎంజాయ్ చేస్తుంటారంట. విమాన ప్రయాణాల విషయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటారంట. వీరు ఇలా తన స్థాయిని పట్టించుకోకుండా అత్యంత సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ ఆస్తులు కూడబెట్టుకొని మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఇదండి మిలీనియర్ వాళ్ళ స్టోరీ. ఎంత సాధారణంగా ఉంటున్నారో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది.